పల్నాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాజకీయంగా టీడీపీ మరియు వైసీపీ నాయకుల మధ్య వాగ్వివాదాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇవి ఎటువంటి దారి తీస్తాయో చూడాల్సి ఉంది. పల్నాడు జిల్లాలో రాజకీయ పోరు రచ్చకెక్కింది. పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్పై జంట హత్యల కేసు నమోదు చేయడంపై తీవ్రంగా ఖండించిన మహేష్ రెడ్డి వ్యాఖ్యలకు నిన్న మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి స్థానిక జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కాసు మహేష్ రెడ్డిపై అంతకు ముందు మహేష్ రెడ్డి మీడియాతో మాట్లాడిన దానికి సమాధానంగా మీడియా సమావేశం నిర్వహించారు. తిరిగి మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి మీడియా సమావేశానికి సమాధానంగా ఈరోజు అనగా డిసెంబర్ 2వ తేదీ నరసరావుపేట పట్టణంలోని కాసు మహేష్ రెడ్డి క్యాంపు కార్యాలయం నందు మీడియా సమావేశంలో మాజీ మంత్రి విడుదల రజని, వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాసు మహేష్ రెడ్డి మాట్లాడారు. మీరేదో పార్టీ మారనట్టు 2014-19 ఎలక్షన్లో మీ అన్న శ్రీనివాసరెడ్డి గారి ద్వారా ఆ రోజు అయోధ్య రామిరెడ్డి గారిని, సుబ్బారెడ్డి గారికి చర్చకు పంపలేదా వైఎస్ఆర్ పార్టీలోకి వస్తానని? రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు ఒప్పుకోలా. వెలుగుతులో ఎందుకులే తలకాయ నొక్కిలేదు. ఇది వాస్తవం కాదా? నిజం కాదా చెప్పు? ఏది పెడితే అది. నీతివంతుగా ఉంటాడు, నీతిగా ఉన్నాడు. మరి నీతిగా ఉంటే 1.5 సంవత్సరంలో గుంటూరులో వెల్దుర్తిలో 10 కోట్లు పెట్టి పెళ్ళట చేసావా బాబు? చెప్పు. ఇక్కడ ఉన్న మా అందరికి సంపాదిస్తాం, అలాగే సస్తనం అప్పులు తీర్చుకోలేక. ఆ కిటికేందో చెప్పు. 18 నెలల్లో 10 కోట్లు పెట్టి పెళ్లి చేశామంటే సామాన్యమా? ఈరోజు నేను చెప్తుంది ఒకటే, నిన్న నేను చెప్పింది ఏంది ఎన్ని కాదుగా బాబు. ఈ సంస్కృతి కరెక్ట్ కాదు, గతంలో లేదు, ఎక్కడా లేదు. పల్నాడు మొత్తంలో ఒక పార్టీలో వాళ్ళలో వాళ్ళు చంపుకుంటే ప్రత్యర్థి నాయకుడిని ఎక్కడా పెట్టలేదు. అది మంచి పద్ధతి కాదు. రేపు ఇది ఒక విష సంస్కృతి అవుతుంది. అంతే నేను చెప్పింది. నేనేమైనా తప్పు మాట్లాడానా? నువ్వు ఇబ్బంది పడ్డావు గతంలో మర్డర్ కేసుల్లో, ఆ బాధపడ్డావు. మనం బాధపడ్డాం కాబట్టి ఇంకోటికి ఆ బాధ కలిగించకుండా చెయ్యాలి. అది నాయకత్వం, పెద్దరికం. ఎప్పుడు ఇదే రాజకీయమా? రాజకీయం మారిస్తే కదా గొప్పతనం. ఆ మారుద్దాం రాజకీయం అని చెప్తున్నా అంతే. వింటారా? సంతోషం, స్వాగతిస్తాం, సమర్థిస్తాం. వినరా? ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు చెప్పు. ఎవరి కర్మైనా, నా కర్మైనా, ఆయన కర్మైనా, ఇంకోటి కర్మైనా, ఇది మటుకు శాశ్వతం కాదు పదవి. అది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రాజకీయ కుటుంబాలు వచ్చిన మా అందరికీ తెలియదా? చెప్పి వార్నింగ్లు ఇస్తా ఉన్నారు. అంతెందుకు నేనే ఉన్నాను, చూస్తా ఉన్నాము. ఈ సంవత్సరంన్నర నుంచి ఎన్ని అక్రమ కేసులు పెట్టారు, ఏ విధంగా వేధిస్తున్నారు, ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తున్నారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. మరి నేను చెప్తా ఉన్నా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు మా జగనన్న ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఖచ్చితంగా ఈ వేధిస్తున్న ఈ అక్రమ కేసులు ఒక కట్టుకదల్ని ఎవరైతే ఎనకుండి మరి ముందుకు నడిపిస్తూ ప్రోత్సహిస్తున్న వాళ్ళని, అలాగే దీనికి ఆద్యం పోస్తూ ఆ కట్టుకథకు ప్రాణం పోస్తూ కేసులు పెడుతున్నటువంటి ఈ పోలీసుల్ని ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టాం. మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం రేపు మా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అని తెలియజేస్తున్నాం. అలాగే మనం చూస్తా ఉన్నాం, కాసు మహేష్ రెడ్డి అన్న అసలు నిన్న మాట్లాడుతూ ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉండి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, ఏదేదో దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. అసలు కాసు కుటుంబం గురించి ఎవరైనా సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాసు కుటుంబం అంటే ఏంటి, కాసు బ్రహ్మానంద రెడ్డి గారి గురించి కానీ, వెంగళరెడ్డి గారి గురించి కానీ, కృష్ణారెడ్డి గారి గురించి ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రజలకు, అలాగే రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా తెలుసు వీరేంటో, వీరి కుటుంబ నేపథ్యం ఏంటో, వీరు ఎలాంటి వాళ్ళని చెప్పి. ఇక్కడ ఎవరో వచ్చి ఇక్కడ దాకా వచ్చి మా కాసు మహేష్ రెడ్డి అన్న గురించి కానీ, వాళ్ళ కుటుంబం గురించి కానీ ఏదో కాసు కుటుంబం మీద బురద జల్లిపోతే వీళ్ళ గౌరవం ఏం తగ్గదు. మాట్లాడారు కదా మహేష్ రెడ్డి గారు, మొన్న కూడా మాట్లాడారు, ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఉందాగా
పద్ధతిగా గారు అనే సంబోధించి మాట్లాడని వారి గురు ఇప్పుడు చెప్పారు. సో కాబట్టి ఏదో వచ్చి మా మహేష్ రెడ్డి